హాయ్ అండి, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మేము ముందుకు ఇప్పుడు ఒక టీటీసీబీ వెంచర్ని పరిచయం చెబుతున్నామండి. ఈ వెంచర్ ఆపోజిట్లోనే మనకు ఒక 8 ఎకర్స్ అండ్ 8 to 10 ఎకర్స్ హెచ్ఎండి వెంచర్ ఉందని చెప్పొచ్చు అండి. ఇది స్టార్ట్ అవుతుంది, ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ వెంచర్కి ఆపోజిట్ ఉన్నటువంటి ప్లాటే ఇదండి. ఇది దాదాపు ఈ వెంచర్ వచ్చేసి 30 ఎకరాల వెంచరు. ఈ వెంచర్లో మనకు ఫస్ట్ స్టార్టింగ్ ప్లాటే ఇదండి. 500 స్క్వేర్ యార్డు, నార్త్ ఫేసింగ్, మంచి సర్కిల్ ఉంటుంది. అండ్ ఈ వెంచర్లోనే చూడండి ఒకసారి ఫామ్ హౌసెస్. ఈ ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉందని చెప్పొచ్చు. ఇది మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్కి మనకి ఇక్కడే అండి ప్లాటు. మనం డైరెక్ట్గా గేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది మంచి హైవే ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టెడ్ రోడ్డు. ఫుల్ బిజీగా ఉంటుంది సార్ ఇది. ఒక్కసారి చూడండి, ఈ వెంచర్లో దాదాపుగా మనకి ఇప్పుడు 20,000 ఫర్ స్క్వేర్ యార్డ్ లాగా వీళ్ళు సేల్కి పెట్టడం జరిగింది సార్. బట్ ఇది డిటీసీపీ కాబట్టి రేట్ అనేది 9,800 అండి. ఎక్కువ తగ్గది. ఏమున్నా కానీ ఒక 200-300 మాత్రమే నెగోషియేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ యొక్క వెంచర్కి అవతల సైడ్ కూడా రోడ్ ఉంటుంది కాబట్టి ఇది 2 రోడ్స్ ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు అండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు 4th సిటీ నుంచి రావచ్చు అండ్ మనకు ఇటు కందుకూరు నుంచి కూడా రావచ్చండి. అండ్ అదేవిధంగా ఎగ్జిట్ 14 నుంచి కూడా రావచ్చు. మనము తుక్కుగూడ నుంచి కూడా రావడానికి ఉంది. ఇది సార్ ప్లాట్. ఒకసారి చూడండి, ఫుల్ రెడ్ సాయిల్ అండ్ మంచి హైట్లో ఉంది అని చెప్పొచ్చు. ఇది మనకు ఈ వెంచర్లో ఉన్నటువంటి, ఒకసారి చూడండి, వెంచర్కి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఇది. ఇక్కడ ఈ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఇక్కడ మంచి పీపుల్స్ తిరిగేటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇది ఎక్కడో డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటిది. R1 జోన్ అండి ఇదంతా. ఒకసారి చూడండి, ఇదంతా ఇది నేను చెప్పినటువంటి ప్లాట్ ఇదే సార్. 500 స్క్వేర్ యార్డ్స్, 9,800 అండి. నెగోషియేషన్ ఉంటుంది. ఇదే సార్ నేను ఇందాక చెప్పినటువంటి హెచ్ఎండి వెంచర్. ఇదంతా క్లియర్ టైటిల్ సార్. మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు సార్. అది చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకొని, ఇది సార్ మనం ఇందాక చెప్పినటువంటి ఇండస్ట్రీలో. ఈ ప్లాట్కి మనకి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఇదంతా కూడా ఇండస్ట్రీ ఉందని చెప్పొచ్చు సార్. ఇది దాదాపుగా 300 ఎకర్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ రావాలంటే మనకు ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. ఈ కంప్లీట్ అయితే ఇంకా రేట్స్ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం మంచి టైం అని చెప్పొచ్చు అండి. మంచి డిసిషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్ ఆడికి ఒక 2 మినిట్స్లో రావచ్చు అండి. ఈ విలేజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సార్ మనం ఇందాక చెప్పినటువంటి ప్లాటు. అండ్ ఈ ప్లాట్ దగ్గరలో వచ్చేసి మనకు ఒకసారి చూడండి, హెచ్ఎండి వెంచర్స్ అవుతున్నాయి. ఈ వెంచర్లో వచ్చేసి మనకు విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అండి. దీంట్లో ఒక 40% ప్లాటింగ్స్ అండ్ 60% విల్లా అండి. దీంట్లో వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్స్ 25,000 సార్. దీని నుంచి మనకి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు సార్. దీని పక్కకి అని చెప్పొచ్చు. ఇక్కడికి మనకు ఇదే రోడ్కు ఉంటుంది. ఈ విలేజ్ కనిపిస్తుంది కదా, ఈ విలేజ్ అవతలనే సార్. ఇది 9,800 సార్. ఒకసారి చూడండి, ఇదంతా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి ఏరియా. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్. ఇది మనకు ఇటు 4th సిటీ నుంచి రావచ్చు, ఇటు ఎగ్జిట్ 14 నుంచి కూడా రావచ్చు అండి. క్లియర్ టైటిల్ సార్. ఒకసారి చూడండి సార్, ఇదంతా 500 స్క్వేర్ యార్డ్ సార్. ఇది మంచి సైజు ఉన్నటువంటి ప్లాటు. ఇది సార్ ఏరియా. ఒకసారి చూడండి సార్ ఇది. అండ్ అదేవిధంగా ఈ వెంచర్ చుట్టుపక్కల అంతా కూడా ఫామ్ హౌసెస్ ఉంటాయి సార్. ఇది సార్ ఫామ్ హౌసెస్. ఈ ఫామ్ హౌసెస్ వచ్చేసి మనకు మన ప్లాట్ పక్కకే అని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళ మంచి ఫామ్ హౌసెస్ ఉన్నాయి అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇదే రోడ్కు ఉంటుంది సార్. మనము రైట్ ఈ రోడ్కు ఉంటుంది సార్. ఇది మనకు విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది సార్. ఏ కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు. మంచి ఫామ్ హౌస్ కోసం అంత మంచి సెట్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే బాగుంటుంది సార్. ఇది మంచి రిటర్న్స్ వస్తాయి. ఒకసారి చూడండి సార్, ఇదంతా ఏరియా కూడా ఎలా ఉందనేది. ఈ ఏరియాకు రైట్ సార్, ఇక్కడే మన ప్లాట్ రైట్. ఇది సార్.